హాయ్ హలో వెల్కమ్ టు అభి టీవీ. నేను మీ శ్రీకాంత్. మృగశిర కార్తీ నేపథ్యంలో చేపమందు కోసం జనం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి పోటెత్తారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, కర్ణాటక, ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి అనేక ప్రాంతాల నుంచి జనాలు 2 రోజుల ముందే చేరుకున్నారు. వచ్చిన వారి కోసం స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున భోజన వసతి ఏర్పాట్లు చేశారు. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు స్వరూప్ కుమార్ జైస్వాల్. మీ ట్రస్ట్ పేరు? హైదరాబాద్ జైస్వాల్ సేవా సమితి. ఓకే అండి. మేము గతం 17 ఇయర్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా మేము ఎగ్జిబిషన్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి కూడా మేము పెడుతూనే ఉన్నాము. ఇక్కడ మేము సేవా భావంతో చేస్తాము. చాలా ప్రదేశాల నుంచి ఇక్కడికి వస్తారు, బయట నుంచి కూడా వస్తారు. అయితే వాళ్ళకు మన ఇంటి లెక్క సౌకర్యం ఇవ్వాలని చెప్పి మాకు కోరికతో మేము ఇక్కడ సేవాభావంతో మా అధ్యక్ష గారు డాక్టర్ సూర్యప్రకాష్ గారు, మా ఉదయభూషణ్ గారు యాజ్ ఏ చైర్మన్, వీళ్ళు మేము అందరం కలిసి మేము ఇక్కడ ఒక సేవాభావంతో మేము ఇక్కడ పనిచేస్తాము. చాలా మంచి మాకు కూడా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ మన ప్రదేశంలో వచ్చిన వాళ్ళకు మనము సేవ చేస్తున్నాము. ఇది ఇంకోటి ఏంటంటే మేము ఇలా 1 దినము 2 దినాలు పెట్టాము, 4 రోజులు పెడతాము. 4 రోజులు, 2 రోజులు మొదలు నుంచి 2 రోజుల తర్వాత వరకు. ఎందుకంటే అప్పుడు ఎవరికి ఇక్కడ ఏం దొరకదు ఇక్కడ. అయితే వాళ్ళు చాలా దూరం నుంచి కూడా ఎట్లా వస్తారంటే, ఎవరికి ట్రైన్ ఒక మొదలు ఉంటుంది 2 days బిఫోర్, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటే వాళ్ళకి ఏం ఇక్కడ చదివే ఉండదు. కాబట్టి మేము అప్పటి నుంచి మేము సేవాభావం చేస్తాము. చాలా మంచిది. ఇది మా ఒక జైస్వాల్ సమాజంకి మేము ప్రతి టైంలో మేము ప్రతి విషయాల్లో కూడా మేము కోవిడ్ టైంలో కూడా మేము చాలా మందికి మేము హెల్ప్ చేస్తూ ఉంటాము. ఇది ఒక భగవంతుని దయ నుంచి మేము చేస్తూ ఉంటాము. మాకు 1,00,000 మంది వరకు మేము ఇక్కడ వచ్చుడు ఓడు తిరుగు మొత్తము ఫుడ్ 4 రోజులలో మేము 1,00,000 మందికి మేము సర్వ్ చేస్తాం. సార్, సుమారుగా మీకు 4 రోజుల నుంచి ఎంత ఖర్చు రావచ్చు అండి ఇలాగా అన్నదానం కార్యక్రమం? అది గుప్తం దానం అది ఉంటుంది. అందరితో ఎవరు కొంచెం ఎవరు బియ్యం ఇస్తారు, ఎవరు ఏమైనా ఇది ఇప్పిస్తారు, అది ఇప్పిస్తాం. మా వాళ్ళని, మా చుట్టాలలో, మా దాంట్లో మా ట్రస్ట్ కూడా ఉంది కదా, అన్ని నుంచి కూడా యోగదానం చేసుకుంటా మేము ఒక చేస్తాము. భగవంతుని దేవాల అది మంచిది. మాకు ఒక నార్త్ ఇండియన్ అక్కడ నుంచి ప్రతి ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళకు అందరికీ ఇక్కడ చాలా మంచి హ్యాపీ ఫీల్ చేస్తారు. రొట్టె కావాలి వాళ్ళకు, రోటీ పూరి ఇది మేము అరేంజ్మెంట్ చేస్తాం. వాళ్ళ గురించి కానీ మా జైస్వాల్ సమాజానికి మా గవర్నమెంట్ కూడా మేము చెప్తాము. మా సీఎం గారికి కూడా మేము కూడా చాలా స్ట్రగుల్ చేస్తున్నాము. వాళ్ళు మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి ఇక్కడ మా జైస్వాల్ బంధువులకు. అంటే గత ప్రభుత్వంలో కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కానీ గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా గుర్తింపు వచ్చింది? ఏం అట్లా ఏం గుర్తింపు లేవు మాకు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది, ఎంతో కులాలకు ఇది చేసింది, కానీ మాకు ఎన్నోసార్లు మేము పెడితే కూడా మాకు రాలేదు. అది ఒక దుష్కరం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు మేము ఆశిస్తాము. మాకు ఏదో భవనం గురించి, మాకు భవనం లేదు కానీ మా ఉదయం చాలా పెద్ద ఉంది కానీ మాకు అది లేదు. మేము చేస్తూ ఉన్నాం, కష్టపడుతున్నాము. మా పిల్లలకు ముంగట్ కూడా చాలా మంచిగా కావాలని చెప్పి మా కోరిక. సీఎం గారితో కూడా మాది ఇదే ఉంది. మాకు దృష్టిలో పెట్టుకొని మాకు కూడా ఏదో హెల్ప్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.